మనందరి మనసులో ఒక లంక ఉంది. బంగారు గోడలతో మెరిసిపోయే నగరం, ఆకాశంలో తేలియాడే విమానాలు, 10 తలలతో 3 లోకాలను గడగడలాడించిన ఒక రాక్షస రాజు కథ. ఆ కథ మనకు తెలుసు. ఆ లంక అంటే భారతదేశం చివరన సముద్రంలో మెరుస్తున్న ఒక పచ్చని ద్వీపం, శ్రీలంక. ఈ కథ మన సంస్కృతిలో, మన రక్తంలో ఇంకిపోయింది. కాని ప్రతి కథ వెనుక చెప్పకుండా దాచేసిన మరొకథ ఉంటుంది. కాని ఒకవేళ మనం ఇంతకాలం నమ్మిన ఈ కథ ఒక మహానిజంలో చిన్న ముక్క మాత్రమే అయితే, మనం ఈ రోజు మ్యాపుల్లో చూస్తున్న శ్రీలంక ఒకప్పుడు హిందూ మహాసముద్రంలో విస్తరించిన ఒక మహాసామ్రాజ్యంలో మిగిలిపోయిన ఒకే ఒక్క పర్వత శిఖరం మాత్రమే అయితే, అసలు రావరుడి లంక ఒక ద్వీపం కాకుండా అలల కింద శాశ్వతంగా నిద్రపోతున్న ఒక మునిగిపోయిన ఖండమైతే, ఈ ప్రశ్నలు మనల్ని ఒక లోతైన మర్మమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి, సముద్ర గర్భంలోకి. అవును, రామాయణంలోని ప్రతి పుట, మనం విన్న ప్రతి కథ మనం మనసులో ఒకే చిత్రాన్ని గీస్తుంది. లంక అంటే శ్రీలంక. మనం స్కూల్లో చదువుకున్నదిదే, మ్యాపుల్లో చూసిందిదే. ఇదే మనం అంగీకరించిన వాస్తవం. కాని అసలు కథ, అసలు రహస్యం ఇక్కడే మొదలవుతోంది. ఈ చిత్రం వెనుక దాగి ఉన్న ప్రపంచాన్ని మనమిప్పుడు చూడబోతున్నాం. ఈ రహస్యం యొక్క మూలాలను వెతకాలంటే మనం రామాయణం నుంచి కొంచెం పక్కకు వెళ్ళాలి. వేరే పురాణాల వైపు, వేరే భాష వైపు, ఒక ప్రాచీన పదం వైపు చూడాలి. ఎందుకంటే ఆ ఒక్క పదం వెనుక సముద్ర గర్భంలో కలిసిపోయిన ఒక నాగరికత కథ, ఒక అదృశ్యమైన నేలజ్ఞాపకం, తరతరాలుగా చెప్పుకుంటున్న ఒక విషాదం దాగి ఉంది. 2 పదాలు, కేవలం 2 పదాలు: కడల్ కోల్. ప్రాచీన తమిళ ఇతిహాసం శిలప్పదికారంలో కనిపించే ఈ మాటలకు అర్థం చాలా బరువైనది. సముద్రం నేలను తనలో కలిపేసుకుంది. ఇది కేవలం కవిచేసిన వర్ణన కాదు, అది ఒక చారిత్రక ప్రకటన, ఒక చేదు జ్ఞాపకం. తమ కళ్లముందే తమ నేల సముద్రంలో కలిసిపోవడాన్ని చూసిన ఒక జాతి యొక్క ఆవేదన ఇది. శిలప్పధికారం మరియు అంతకంటే పాతదైన సంగం సాహిత్యం ఒక అద్భుతమైన కథను చెబుతాయి. నేటి తమిళనాడుకు దక్షిణంగా ఒకప్పుడు పాండ్యరాజులు ఒక విశాలమైన భూభాగాన్ని పాలించేవారని, అక్కడ పహురులి, కుమారి వంటి గొప్ప నదులు ప్రవహించేవని, గొప్ప సాహిత్య అకాడమీలు ఉండేవని. కాని కాలం గడిచేకొద్దీ సముద్రం ఆ నేలను కొద్దికొద్దిగా కబళించిందని ఆ గ్రంథాలు చెబుతాయి. ఆ కోల్పోయిన ప్రపంచాన్నే కుమారి ఖండం అని పిలుస్తారు. ఈ గ్రంథాల ప్రకారం 3 గొప్ప తమిళ సాహిత్య సంగమాలు జరిగాయి. మొదటిది తెన్మధురైలో 4400 సంవత్సరాలు జరిగింది, కాని ఒక మహాప్రళయంలో సముద్రంలో కలిసిపోయింది. రెండవ సంగమం కపటపురంలో జరిగింది. దాని విధి కూడా అదే, అది నీటిలో మునిగిపోయింది. మూడవది నేటి మధురైలో జరిగింది, అది మాత్రమే మనకు మిగిలింది. ఇది కేవలం సాహిత్యం గురించిన కథ కాదు, ఒక నాగరికత వరదల కారణంగా ఎలా పదే నాశనమైందో చెప్పే ఒక బలమైన, బాధాకరమైన సాంస్కృతిక జ్ఞాపకం. ఆ గ్రంథాలు పోగొట్టుకున్న ఈ ప్రపంచాన్ని వివరంగా వర్ణిస్తాయి. ఊహించుకోండి, 49 వేరువేరు భూభాగాలు, పహ్రులి, కుమారి అనే జీవనదులు, సంపన్నమైన నగరాలు, ఒక ప్రపంచం మొత్తం సముద్రంలో కలిసిపోయిందని చెబుతాయి. ఇది ఒక చిన్న ప్రాంతం గురించి కాదు, ఇది ఒక పెద్ద, సజీవమైన ప్రపంచం గురించి. సరే, ఇక్కడే సైన్స్ ఏమంటుందో చూద్దాం. ఆధునిక శాస్త్రవేత్తలు హిందూ మహాసముద్రంలో ఒక ఖండం మునిగిపోయిందనడానికి ఆధారాల్లేవని స్పష్టంగా చెబుతారు. కాని ఇక్కడే ఒక పెద్ద కాని ఉంది. చివరి హిమయుగం ముగిసినప్పుడు సముద్రమట్టాలు నాటకీయంగా పెరిగాయన్నది శాస్త్రీయంగా నిరూపించబడిన నిజం. ఇక్కడే పురాణానికి, విజ్ఞానానికి మధ్య ఒక వారధి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం పురాణాల్నుంచి కాసేపు బయటకొచ్చి స్వచ్ఛమైన సైన్స్లోకి వెళదాం. ఎందుకంటే ఈ ప్రత్యామ్నాయ సిద్ధాంతానికి పునాది ఈ శాస్త్రీయ నిజంలోనే ఉంది. ఒక్క నంబర్ ఈ మొత్తం కథను మార్చేయగల ఒకే ఒక నంబర్, దాన్ని గుర్తుంచుకోండి: -120 మీటర్లు. చివరి హిమయుగంలో భూమిపై చాలా నీరు మంచు రూపంలో గడ్డగట్టినప్పుడు సముద్రమట్టాలు నేటికంటే ఇంత తక్కువగా ఉండేవి. అంటే దాదాపు 10,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు 120 మీటర్లు, అంటే ఒక 40 అంతస్తుల భవనమంత తక్కువగా ఉండేవి. దీని అర్థం చాలా స్పష్టం. ఇప్పుడు భారతదేశం దక్షిణ తీరంలో నీటి అడుగున ఉన్న 1000 చదరపు కిలోమీటర్ల భూమి అప్పుడు పొడిగా ఉండేది. అదొక పూర్తి ఖండం కాకపోవచ్చు, కాని అది నిజమైన భూమి, నిజమైన తీరాలు, నిజమైన ప్రపంచం. తరతరాలుగా కథలు చెప్పుకునే ప్రాచీన ప్రజలు తమ కళ్ల ముందే తమ తీరప్రాంతం నెమ్మదిగా సముద్రంలోకి వెళ్ళిపోవడాన్ని గమనించి ఉండవచ్చు కదా. ఆ జ్ఞాపకాన్నే
వారు కడల్కోల్లాంటి కథల రూపంలో భద్రపరిచి ఉండవచ్చు. ఇది మూఢనమ్మకం కాదు, ఇది మౌఖిక చరిత్ర. ఇదొక నెమ్మదైన విపత్తు యొక్క జ్ఞాపకం. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఒకవేళ తమిళుల కుమారీఖండం జ్ఞాపకం మరియు వాల్మీకి రామాయణంలోని లంక కథ ఒకటే అయితే, ఆ మునిగిపోయిన తీరప్రాంతమే రావణుడి అసలైన లంక అయితే? ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. కొంతమంది పరిశోధకులు రామాయణంలో వర్ణించిన నక్షత్రాల స్థానాలను బట్టి ఆ యుద్ధం జరిగిన కాలాన్ని క్రీస్తుపూర్వం 5000 నుండి 12000 సంవత్సరాల మధ్య ఉండవచ్చని లెక్కించారు. ఆశ్చర్యకరంగా ఇవి సరిగ్గా హిమయుగం ముగిసి సముద్రమట్టాలు విపరీతంగా పెరగడం మొదలైన కాలానికి సంబంధించిన తేదీలు. పురాణం చెప్పే సమయం, భూమి మారిన సమయం రెండూ ఒకే చోట కలుస్తున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా? సరే, ఈ కొత్త సిద్ధాంతం ప్రకారం కథ ఇలా ఉంటుంది. మనం ఈ రోజు చూస్తున్న శ్రీలంక ఒకప్పుడు ఒక పెద్ద భూభాగంలోని ఎత్తైన పర్వత ప్రాంతం మాత్రమే. రావణుడి అసలైన స్వర్ణలంక, దాని నాగరికత దక్షిణాన ఉన్న లోతట్టు ప్రాంతాలలో ఉండేది. హిమయుగం ముగిసి మంచు కరిగి సముద్రాలు పెరిగినప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. కేవలం పర్వత శిఖరాలు మాత్రమే నీటిపైన మిగిలాయి. అదే నేటి శ్రీలంక. అంటే మనం చూస్తున్నది లంక కాదు, లంక యొక్క శిఖరం మాత్రమే. ఒక్క నిమిషం, ఇది నిరూపించబడిందా అంటే అస్సలు కాదు. రామాయణ యుద్ధం నిజంగా జరిగిందని చెప్పడానికి మన దగ్గర భౌతిక ఆధారాలు లేవు. కాని ఇదొక శక్తివంతమైన తార్కికమైన సిద్ధాంతం. ఆలోచించండి, తమిళల కుమారీఖండం జ్ఞాపకం, రామాయణ లంక కథ రెండూ ఒకే సముద్రం గురించి, ఒకే ప్రాంతం గురించి మరియు దాదాపు ఒకే భౌగోళిక మార్పు గురించి చెబుతున్నాయి. ఇది అయాదృచ్ఛికమని నమ్మడం కొంచెం కష్టమే. సరే, యుద్ధం తరువాత లంకకు ఏమైంది? ఆ మహాయుద్ధం తరువాత కథ ఎలా ముగిసింది? సముద్రం తనులో దాచుకున్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? చూద్దాం. యుద్ధం ముగిసింది. రావణుడు మరణించాడు. లంక బూడిదగా మారింది. రాముడు వెళ్లే ముందు రావణుడి సోదరుడైన విభీషణుడికి ఆ శిథిలమైన లంకకు పట్టాభిషేకం చేసి ఒక వరమిస్తాడు. సముద్రాలున్నంతకాలం, పర్వతాలు నిలిచి ఉన్నంతకాలం నువ్వు లంకను పాలిస్తావు. ఈ మాటలు వెనుకున్న లోతైన అర్థమేంటి? ఇది చిన్న వాగ్దానం కాదు. హిందూ పురాణాల ప్రకారం విభీషణుడు అష్టచిరంజీవులలో ఒకడు. అంటే యుగాల తరబడి జీవించి ఉండే అమరుడు. ఆయన అమరుడైతే ఆయన పాలన, ఆయన జ్ఞాపకం కూడా అంతేకాలం కొనసాగి ఉండాలి కదా. ఒక శాశ్వతమైన రాజు, ఒక శాశ్వతమైన రాజ్యం. కాని ఆలోచించండి, విభీషణుడికి దక్కిందేంటి? ఒక రాజ్యం కాదు, బంగారు గోడలున్న ఒక శ్మశానం. యుద్ధంలో సర్వం కోల్పోయిన సామ్రాజ్యం. సంపద, విజ్ఞానం అన్నీ నాశనమయ్యాయి. ఆ తర్వాత కొన్ని శతాబ్దాలకో సహస్రాబ్దాలకో సముద్రం పెరగడం మొదలైంది. ఆ పతనం సంపూర్ణమైంది. పురాణానికి నిజానికి మధ్య మన కళ్లకు కనిపించే ఒకే ఒక్క ఆధారముంది. అది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుంది. అదే రామసేతువు లేదా యాడమ్స్ బ్రిడ్జ్. నాసా ఉపగ్రహ చిత్రాలు కూడా ఈ నిర్మాణాన్ని స్పష్టంగా చూపుతాయి. రామాయణం ప్రకారం వానర సైన్యం ఈ వంతెనను కట్టింది. సైన్స్ ప్రకారం ఇది సహజంగా ఏర్పడిన సున్నపురాయి దిబ్బల గొలుసు. కాని ఇక్కడే పురాణం, విజ్ఞానం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెడతాయి. ఎందుకంటే హిమయుగంలో సముద్రమట్టాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ నిర్మాణం పూర్తిగా నీటిపైన ఉండేది. భారతదేశం నుండి శ్రీలంక వరకు నడిచి వెళ్లగల ఒక సహజ సిద్ధమైన భూవంతెన. దీని అర్థం, హిమయుగం ముగిసి సముద్రాలు పెరగడం మొదలైనప్పుడు ఆ వంతెన కూలిపోలేదు. అది వేల సంవత్సరాలపాటు నెమ్మదిగా నీటిలో మునిగిపోయింది. ఒకప్పుడు నేలగా ఉన్నది ఇప్పుడు సముద్రగర్భంలో దాగి ఉన్న నిర్మాణంగా మిగిలిపోయింది. వంతెన విరిగిపోలేదు, కేవలం మునిగిపోయింది. ఈ కథ ఇక్కడతో ఆగిపోలేదు. ఇప్పుడు ఈ పరిశోధన సముద్ర గర్భంలోకి వెళ్తోంది. తమిళనాడు పురావస్తు శాఖ పూంపుహార్ తీరంలో లోతైన సముద్ర తవ్వకాలు జరుపుతోంది. వారు ఇప్పటికే రాతి కట్టడాలు, రేవు గోడలు, ఒక ప్రాచీన ఓడరేవు శిథిలాలను కనుగొన్నారు. అంటే సముద్రం భూమిని తీసుకుంటుందన్న ప్రాచీన మాటలకు ఇప్పుడు భౌతిక ఆధారాలు దొరుకుతున్నాయి. ఇప్పటివరకు మనం చూసిన విషయాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. కుమారీఖండం అనేది ఒక పూర్తి ఖండమా? బహుశా కాదు. కాని భారతదేశానికి దక్షిణాన ఇప్పుడు నీటి అడుగున ఉన్న ఒక విశాలమైన భూమి ఒకప్పుడు ఉండేదా? అవును, ఖచ్చితంగా. భౌగోళిక శాస్త్రం దీన్ని నిర్ధారిస్తోంది.
బహుశా ఆ జ్ఞాపకాన్నే మన పురాణాలు భద్రపరిచాయి. ఆలోచిస్తే ఈ కథ మన ఒక్కరిదే కాదు, ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా సంస్కృతులలో మహావరద కథలు ఉన్నాయి. గ్రీకులకు అట్లాంటిస్, మెసొపొటామియన్లకు ఉత్నపిష్టిం, బైబిల్లో నోవా, మనకు మనువు, తమిళులకు కుమారీఖండం, ఇవన్నీ ఒకే ప్రపంచ జ్ఞాపకం యొక్క వేర్వేరు ప్రతిధ్వనులు కావచ్చు. బహుశా ఇవన్నీ ఒకే కథ కావచ్చు. హిమయుగం చివరలో తమ కళ్ల ముందే సముద్రం తమ ప్రపంచాన్ని మింగేయడం చూసిన వివిధ ప్రజలు చెప్పుకున్న కథ కావచ్చు. సముద్రం ఒక పెద్ద గ్రంథాలయం లాంటిది. అది అన్ని రహస్యాలను తనలో దాచుకుంటుంది. మనం దాన్ని ఎలా చదవాలో ఇంకా నేర్చుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న. ఒకవేళ మన ప్రాచీన వరద పురాణాలు కేవలం కల్పనలు కాకుండా మన పూర్వీకులు తమ కళ్లతో చూసిన సముద్రాలు పెరగక ముందున్న ఒక ప్రపంచం యొక్క జ్ఞాపకాలే అయితే, ఆ ప్రపంచం ఎలా ఉండేదో, అక్కడ ఎలాంటి కథలుండేవో మనం ఎప్పటికీ తెలుసుకోలేమా? మీరేమనుకుంటున్నారు? రావణుడి లంక ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలంకేనా, లేక అలల కింద అదృశ్యమైన ఒక ప్రపంచం యొక్క జ్ఞాపకమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. చరిత్ర, రహస్యం మరియు విజ్ఞానం కలిసే ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథలు మరియు వాస్తవాల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.